మంచి జాతీయం ఏముంది, కంచి గరుడ సేవ అంటారు. వృధా సేవ జరిగినప్పుడు అంటారు ఈ మాట. మనం ఎక్కువ ఎవరికో పెద్ద సేవ చేసాం, పెద్ద సర్వీస్ చేసాం, ఓ 10 ఏళ్ళు చేసాం, వాడు ఏదో చెబుతాడని ఏమీ చెప్పలేదు. ఒక్కోసారి చూడండి, కుర్రాళ్ళు పాపం నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మళ్ళీ గారిని పట్టుకోరా కథ అంటారు. వాడు కూడా తిరుగుతాడు, వీడు 10 ఏళ్ళు వాడు రౌడీజం నేర్పుతాడు కానీ ఉద్యోగం ఇవ్వడం. రారా మొదటి రోజు వస్తున్నాడు, తిరుగు చూద్దాం అంటాడు. వాడు తిరుగుతున్నాడు పాపం, వీడు చూడ జెండా పట్టుకుని వాడు రైలు ఎక్కడ పడలే, వీడు టాటా చెప్పి వాడికి ముందు సీటు మీద గుడ్డేసి చాలా గొడవలు చేస్తాడు. వాడు కూడా ఎందుకు తిరుగుతాడో తెలియదు, అలా తిరుగుతాడు బాబు. ఏంటంటే గారు ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. వాడు కూడా అలా తిప్పుకోండి, వాడికి 10 మంది కావాలి. మరి తిప్పి 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 చివరికి ఏం మన చేతిలో ఏముందిరా, తిరుపతి మొక్కుంటే మరి వీడికి ఎందుకు గుడ్డేయడం, చేసిందంతా ఏమైంది. అప్పుడే కంచి గరుడ సేవ అయిపోయిందంట. కంచి గరుడ సేవ అని ఎందుకు వచ్చింది వృధా సేవ అంటే, కంచిలో లేని దేవాలయం లేదండి. కంచిలో శివాలయాలు, విష్ణు ఆలయాలు, వినాయకుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, ఇంక అన్ని దేవాలయాలు ఉన్నాయి. అందుకే కథలన్నీ కంచికంటారు. అన్ని కథలంటే పురాణ కథలు కదా, చివర ఏదో దేవుడితో ముగుస్తుంది. అన్ని దేవుళ్ళు ఉన్నది కంచి ఒకటే, అందుకని కథలన్నీ కంచిలో ముగుస్తాయి అంటారు, కంచికి చేరతాయి. కంచిలో మీకు విశేషం ఏంటంటే, వరదరాజస్వామి ఆలయంలో, విష్ణు ఆలయంలో గరుడు విగ్రహం ఉంది, చాలా పెద్ద విగ్రహం, ఇత్తడిది. విష్ణుమూర్తి విగ్రహం ఎంత ఉంటుంది. ఆ గరుడుని మీద ఊరేగించినప్పుడు ఆ పెద్ద గరుడుని మీద చిన్న విష్ణుమూర్తిని కూర్చోబెట్టాలి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ సేవ ఏడాదికి ఒకసారి చేస్తారు. దానికోసం ఈ ఇత్తడి గరుడుని తోమాలి. ఆ పూజారులు పాపం తోమి చేతులు లాగేసి అనుకుంటారట, ఇంత సేవ చేసి ఈ ఇత్తడి గరుడుని తోమేది ఆ విష్ణుమూర్తి కోసం కదా, ఆయనేమో ఎంత ఉన్నాడు, వీడేమో ఎంత ఉన్నాడు, ఇంత తోమినా వీడు వరమీయడు కదా ఆయన తప్ప. అంచేది ఈ గరుడ సేవ వృధా. కంచి గరుడ సేవ ఎందుకంటే కంచిలోనే అంత గరుడు ఉంటాడు, మిగిలిన చోట గరుడు అంత పెద్దవాడు ఉన్నాడు, మామూలుగా ఉంటాడు. అది తోమడం కూడా తేలికే. కంచిలో పెద్ద గరుడు, ఆయన మీద కూర్చున్న విష్ణువు ఎంత. మరి ఇంత చేస్తే గరుడు ఎవరికి వరాలి. ఇప్పుడు మనకు పురాణాలు కూడా గరుత్మంతుడు అనుగ్రహించినట్టుగా ఉండదు, విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు కాదు, ఈయన పూజారు అనుకుందాం కలిసి. వీడికి చేస్తున్నాం, ఓహో చింతపండు ఇట్టు తోమి చేతులు పడిపోతున్నాయి, సంత చచ్చిపోతున్నాయి ఈ విగ్రహం తోమలేక. ఇంత చేస్తే ఇది ఎందుకు, విష్ణుమూర్తి వచ్చి కూర్చుందుకు. అప్పుడు ఆయనకి సేవ చేస్తే కానీ ఆయనకి ఎలాగో వరాలి. ఇప్పుడు ఆ చేసేదేదో నేరుగా ఆయనకి చేస్తే సరిపోయేదానికి చిన్న విగ్రహం, వీడిని పట్టుకుని తోముతున్నాం, ఏమి కర్మరాని. కంచి గరుడ సేవను ఆయన ఇప్పటికీ కార్యాలయాల్లో కానీ వేరే చోట కానీ ఎక్కడైనా అనవసరమైన వ్యక్తికి ఎక్కువ కాలం మనం సేవ చేసి ఏ ఫలితము రాకపోతే కంచి గరుడ సేవను ఆయన ఇదేదో వారికి చేసినా బాగుండేది, మనకి ఫలితమైనా దక్కింది. అంటే ప్రాచీనమైన సామెతలు జాతీయాల్లో మీకు గొప్పతనం ఏమిటంటే, మనిషికి గొప్ప ఊరట కలిగిస్తాయి. ఒక్కోసారి ఈ సమస్య పరిష్కారం కాదండి, అంత వెంటనే కాదు, కాలం మార్పులో జరుగుతుంది అది. ఒక్కోసారి అది పరిష్కారమే కాక మనమే సరిపెట్టేసుకోవచ్చు కూడా, అది కూడా ఓ పరిష్కారమే. మౌనం అంగీకారం అని అది కూడా ఓ పరిష్కారమే. అలా ఊరుకోవడానికి, సరిపెట్టుకోవడానికి, వాయిదా వేయడానికి కూడా సామెతలు మనకు వస్తాయి. అది కంచి గరుడు సేవ అనుకుందాం, ఏం చేస్తాం, ఒక్కోసారి అంతే చేసాం, వృధా అయిపోయింది, ఇంకోసారి చేయకుండా ఉందాం అంతే. ఇంక చేసిన దాని గురించి మళ్ళీ ఆలోచించడం, వాడితో తగదా, అక్కడి నుంచి వాడేదో అనడం, ఇది వద్దండి. ఇంక వ్యవహారం ఒకసారి చెడిన తర్వాత మంచి కూడా చెడ్డైపోతుంది, చేసిన ఉపకారాలు కూడా అపకారాలు అయిపోతాయి. అంచేత ఆ తేడా వచ్చిన మనుషులతోటి పూర్తిగా జీవితం అంతా కానీ, లేకపోతే కనీసం కొంతకాలం కానీ మాట్లాడకుండా ఉండడమే మంచిది. కొంతకాలానికి వాళ్ళలోనూ ఆ పాలు కాగినట్టుగా కొంత మనస్సు కాగుతుంది. ఆ కాగిన మనస్సు ఖచ్చితంగా కాగిన పాలలాగా మేగడలాగా తయారవుతుంది. అప్పుడు వారిని మనం అర్థం చేసుకుంటాం, మనల్ని వారు అర్థం చేసుకుంటారు, మళ్ళీ ఉపకారాలు గుర్తొస్తాయి. అందుకోసం ఈ సామెతలు జాతీయాలు మనకి బాగా ఉపయోగపడతాయి.